ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్నారు. యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని చర్చి పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణంలో కలకల్లాడుతోంది. తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులతో కలిసి ఆరాధన కోసం తరలివస్తున్నారు. ఆధ్యాత్మిక సందేశాలతో చర్చిలో పలు కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో కొనసాగుతున్న క్రిస్మస్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. క్రిస్మస్ అంటేనే క్రైస్తవులలో జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు. నెల రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు డిసెంబర్ 25 జీసస్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రిస్మస్ వేడుకలు అంబరాన్ అంటాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి అన్ని చర్చిల్లోనూ క్రైస్తవుల సోదరీమణులతో ఈ చర్చిలంతా కూడా ప్రార్థనలతో అటు వచ్చేటువంటి వాళ్ళతో కిక్కిరిసిపోతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్లోనే చర్చ్ వద్ద మనం ఉన్నాము. అంటే క్రిస్మస్ అంటేనే కుటుంబ సభ్యులు అందరితో ఫ్రెండ్స్తో జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒకరొకరు ఆలింగనం చేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. హ్యాపీ క్రిస్మస్ అండి ముందుగా. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? It's actually a joyful moment for us. So we are waiting for this is actually a Silver Jubilee 2025. So we celebrate Jubilee Christmas. So it's a joyful moment, and at the same time now we start the day. So it's with fun and greetings with all the relatives. So we can see this is my family. So here we have more extended families waiting. So we are here to share our joy with each one of us. మీరు చెప్పండి, అంటే మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు అందరితో కలిసి చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? 10 మంది ఉన్నాం. 10 మంది అందరు కలిసి ఒక్క ఫ్యామిలీ. మేము ఇది ఫ్లోరా, ఇది ఫియోనా, ఇద్దరు ట్విన్స్. వీళ్ళకు ఇది ఫస్ట్ క్రిస్మస్. అంతే. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్యామిలీ ఈ జనరేషన్లో చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి, కానీ మీరంతా ఇంతమంది పాత కుటుంబం అంటారు, పాత మనుషులు అట్లా అందరు. ఈరోజు పూరి, మళ్ళీ రోస్టు, చికెన్ రోస్టు, కీమా, అన్నీ కేక్స్ కటింగ్, వైన్ అన్నీ సెలబ్రేట్ చేస్తామండి తిన్నాక మార్నింగ్. మీరంతా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఐ థింక్ సిస్టర్స్. No, we co-sisters, yeah. ఎలా ఉంది క్రిస్మస్ సెలబ్రేషన్స్? Yes, first of all, like attending mass in the morning, chala blessed ga undi. So first we take blessings from father, priest and all. Then afterwards we all family together join and all. As you said, right, like nowadays we don't see big families, but blessed to have a joint family in this generation. The 90s kids, you say, right? Yeah. So it's all about Christmas, the day, the new day, and the family. So celebrating Christmas with family is a very important thing, and because family is something which is very important to the heart, which is close to the heart. So what I would like to say is Christmas is something you need to spend with your family. Family time is important for Christmas, so that you know the meaningful of Christmas, that Jesus is born in our hearts. Thank you. Merry Christmas to all. అందరితో క్రిస్మస్ చేసుకోవడము, ఈ చర్చ్కి వచ్చి ప్రేయర్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? This is Basilica, right? So every year we come over here for Christmas, Easter and celebrate. So yeah, as everyone mentioned, it's a joyous moment. So yeah, so going home and waiting for the fun for the complete day, yes. చూసినాం కదా, అంటే క్రిస్మస్ అంటేనే అందరూ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఇక్కడికి వచ్చి చేసుకున్నటువంటి పండుగ. అందరిలోనూ మనకి క్రిస్మస్ అనేది ఇక్కడే కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చావమ్మా? హ్యాపీ క్రిస్మస్. ఇక్కడే సికింద్రాబాద్, బర్త్ ఆఫ్ క్రైస్ట్, అదే కావాలి మనకి. మీరు చెప్పండి, అంటే కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్తో వచ్చి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎవరు ఎట్లనే ఉండాలా, అంతా ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా జరిగిపోవాలా. ఎప్పుడు నైట్ మాస్కి వెళ్తాము, కొంచెం హెల్త్ ప్రాబ్లం, మార్నింగ్ వచ్చాము. థ్యాంక్ యూ. కానీ మిస్ మాత్రం చేయకుండా లేదు, రెగ్యులరీ సండే కూడా రెగ్యులరీ వస్తాం మేము. ఓకే, థ్యాంక్ యూ.
చూడొచ్చు. అంటే క్రిస్మస్ వేడుకలకి సంబంధించి అటు ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చి ప్రార్థనలు 8 ఉదయం నుంచే ఈ ప్రార్థనలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు జీసస్ పుట్టినరోజు సందర్భంగానే ఈ క్రిస్మస్ వేడుకలకి సంబంధించి అయితే మాత్రము ప్రతి ఒక్క చర్చ్లోనూ ఇదే విధంగా ప్రేయర్స్ రాత్రి నుంచే మొదలయ్యాయి. రాత్రి కేక్స్ కట్ చేసుకొని ఒకరికొకరు విష్ చేసుకోవడము, ఇప్పుడు జరిగేటువంటి ప్రేయర్స్లోనూ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు అయితే మాత్రం క్రిస్టియన్ సోదరి మనలకి ఒక పెద్ద పండుగగానే చెప్పొచ్చు. ఈ క్రిస్మస్ ప్రతి ఏటా కూడా ఇంతేతో సంతోషంగా జరుపుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుచిత, సికింద్రాబాద్.